నాకు నాకు చచ్చిపోవాలనుంది. లక్ష్మి, అయ్యో అలా మాట్లాడుకో లక్ష్మి. నీలాంటి కల్మషం లేని వ్యక్తికి ఇంత కష్టం ఇచ్చిన ఆ దేవుడికి దయలేదమ్మా. లక్ష్మి, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడద్దు. నీకేమీ కాదు. చిన్న చిన్న ఆశలతో బ్రతికే నాకు ఆ చిన్న ఆశ కూడా దూరం అవుతుంది అని తెలిసినప్పుడు ఎందుకీ బతుకనిపిస్తుంది విహారీ గారు? లక్ష్మి అనుభవించిన కష్టాలు చాలు. ఈ పరిస్థితుల్లో తనింకా కష్టాలు కన్నీళ్లు అనుభవించటంలో ఏమాత్రం న్యాయం లేదు. రేపు ఉదయమే నేనందరికీ నిజం చెప్పేస్తాను. లక్ష్మిని ఇంటి కోడలని అందరికీ తెలియాలి. అదే నేను లక్ష్మికి చేసే న్యాయం. బావి ఇంకా పైకి రాలేదు, కిందేమైనా ఉన్నాడేమో. నేను నీకోసమే వచ్చానమ్మా. నాకోసమా? చెప్పండి అత్తయ్య. సహస్రతో మాట్లాడదామని వచ్చాను, కానీ ఎలా మాట్లాడను? ఏంటత్తయ్య నాతో మాట్లాడటానికి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మనిషి రేపటి మీద ఆశ పెట్టుకొని ఈ రోజు రేపెప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ బతికేస్తారు. కానీ ఆ భవిష్యత్తు ఆశపడినట్టు లేకపోతే, వాళ్ళు ఆశించినట్టు ఉండకపోతే చాలా బాధపడతారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారత్తయ్య? అదేనమ్మా, పాపం లక్ష్మి అసలే కష్టాలతో కాలం వెళ్ళబుచ్చుతుంటే ఇప్పుడు తన కంటి చూపును తీసేసి భగవంతుడు చాలా పరీక్షిస్తున్నాడు. తనలా ఎవరూ బాధపడకూడదని, తనలా వేరే అమ్మాయికి ఆ పరిస్థితి రాకూడదని అంటున్నాను. అత్తయ్య, తను కూడా తనకలా జరుగుతుందని అనుకోలేదు కదా. అంతా కర్మఫలం ప్రకారం జరుగుతుంది అని అంటారు. తన కర్మఫలం అలా ఉంది. మరి నీ కర్మఫలం కూడా రేపొద్దున నీకు తెలుస్తుంది సహస్ర. అత్తయ్య, లక్ష్మి విషయంలో మీరు చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అవునమ్మా. అత్తయ్య, డాక్టర్ తనకి పూర్తిగా అంధత్వం వచ్చిందని చెప్పలేదు కదా. మీరేం ఫీల్ అవ్వకండి. సరేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఎవరి కర్మఫలం ప్రకారం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. ఏంటో అత్తయ్య, అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. సహస్ర, సహస్ర, ఏమైంది సహస్ర? కూర్చో. సహస్ర, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, యాక్సిడెంట్ తర్వాత అప్పుడప్పుడు నాకు కడుపులో నొప్పి వస్తుంది. అయ్యో, కడుపులో నొప్పా? మరి డాక్టర్కి చూపించుకోవాల్సింది కదా. కొన్ని రోజులు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుందని డాక్టరే చెప్పారంట. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అత్తయ్య. సరేమ్మా,
జాగ్రత్త. బాగా నొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకో. సరేనా? పర్లేదు అత్తయ్య, కాసేపు ఉంటే తగ్గిపోతుంది. ఈ రోజు ఈ నొప్పి కాసేపేనమ్మా, కానీ రేపు నిజం తెలిసాక నీ బాధ, నీ పెయిన్ ఎవరూ తగ్గించలేరు. ఈ కుటుంబము ఇలా కలిసి ఉండదు. లక్ష్మి, నీకేమీ కాదు. నేనున్నంత వరకు నీకేమీ కాదు. నీకేం కాదు లక్ష్మి. లక్ష్మి, ఇలా నాకెప్పుడు దగ్గరగానే ఉండొచ్చు కదా. నేను నీ దగ్గరకు వస్తే సహస్రమ్మే నీ భార్య అని నన్ను దూరం పెడతావు. కానీ సహస్రం మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఉద్దేశం కానీ లేదు. బావకి నాలో లక్ష్మి కనపడిందా? అందుకే నిన్ను హక్ చేసుకున్నాడా? ఎలాగైనా బావ నాకు దగ్గరయ్యాడు. ఈ సిచ్యువేషన్ని నేను యూజ్ చేసుకోవాలి.